అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన వైద్య ప్రయత్నం అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 1977 చందమామలో ప్రచురింపబడింది. రామాపురం మొత్తానికి అనంతాచార్యులు ఒక్కడే వైద్యుడు. ఆయన వారం రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళి తిరిగి వస్తూనే కరణంగారి మనుషులు తన కోసం వేచి ఉండటం చూచాడు. విచారించగా గ్రామ కరణం గారు 2 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడి ఉన్నట్టు ఆచార్యులకు తెలిసింది. ఆయన అప్పటికప్పుడే మందుల పెట్టెతో సహా హుటాహుటిన కరణం గారింటికి పరిగెత్తాడు. కరణం గారికి జ్వరం హెచ్చుగానే ఉన్నది. ఆయన పడుకున్న గది మంచం చుట్టూ ఊళ్ళో పెద్దలు, చుట్టాలు అనంతాచార్యుల కోసం ఎదురు చూస్తున్నారు. అనంతాచార్యులు అక్కడికి చేరుతూనే ఎవరినీ పలకరించకుండా తిన్నగా రోగి ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు మూశాడు. రోగుల్ని ఏకాంతంగా పరీక్షించటం ఆయనకి అలవాటు. అయితే ఎంతసేపటికి ఆచార్యులు రాకపోయేసరికి లోపల ఏం జరుగుతున్నదోనని బయట వాళ్లకు ఆదుర్దా పుట్టింది. ఇంతలో ఆచార్యులు తలుపులు ఊరగా తెరిచి కరణం గారి పెద్దబ్బాయితో, బాబు, ఒక పెద్ద మేకు తెప్పించి పెడతావు అన్నాడు. ఆచార్యులు తెమ్మన్న మేకు క్షణాల మీద వచ్చింది. ఆచార్యులు దాన్ని తీసుకుని తలుపులు వేసుకున్నాడు. లోపల నుంచి చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించాయి. కొంతసేపు అయ్యాక తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి. ఆచార్యులు బయటికి తొంగి చూసి కరణం గారికి ఎలా ఉన్నదని మునసబు అడిగిన ప్రశ్న వినిపించుకోక, ప్రస్తుతానికి సుత్తి ఒకటి తెప్పించి పెట్టండి, తర్వాత మాట్లాడదాం అన్నాడు. సుత్తి వచ్చింది. దాన్ని తీసుకుని ఆచార్యులు మళ్ళీ తలుపులు మూశాడు. ఈసారి గదిలో నుంచి పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. కొంచెం సేపటికి తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి. కరణం గారి తమ్ముడు ఆదుర్దాగా ఆచార్యులను, అన్నయ్యకి ఎలా ఉంది అని అడిగాడు. ఆ సంగతి తర్వాత చెబుతాను, ముందు గుణపం ఒకటి వెంటనే కావాలి అన్నాడు ఆచార్యులు. ఎవరో గుణపం తెచ్చి అనంతాచార్యులకు అందించారు. దాన్ని తీసుకుని అతను మళ్ళీ తలుపులు మూశాడు. ఈసారి బయట వేచి ఉన్న వాళ్లకు గదిలో నుంచి చాలా పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. లోపల వైద్యుడు ఏం చేస్తున్నది బయట వాళ్లకు కొంచెం కూడా అర్థం కాలేదు. వారి ఆదుర్ద మరింత ఎక్కువైంది. కొందరు తలుపుల మీద బాది ఆచార్యులను బయటికి రమ్మన్నారు. లోపల నుంచి సమాధానం లేదు. చప్పుళ్ళు నిలిచిపోనూ లేదు. ఇక లాభం లేదు. తలుపులు బద్దలు కొట్టి సంగతి ఏమిటో చూడండి, చెవులు గింగుర్లెత్తే ఆ చప్పుళ్ళేమిటి అన్నాడు మునసబు గారు. క్షణంలో తలుపులు పగలగొట్టారు. లోపల కరణం గారు పడుకుని ఉన్న మంచానికి సమీపంలో నేల మీద కూర్చొని తన మందులు పెట్టే తాళాన్ని పగలగొట్టడానికి మేకు, సుత్తి, గుణపము రకరకాలుగా ఉపయోగిస్తూ అనంతాచార్యులు కనపడ్డాడు. అది చూసి అప్పటి వరకు ఆదుర్దా పడిపోతున్న వాళ్ళందరూ ఒక్కసారి గొల్లున నవ్వారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.